పురుష సూక్త చాలా చాలా ఇంపార్టెంట్ రోజు. పురుష సూక్తం ఉంటుంది దీన్నే. ఋగ్వేదంలో 10వ మండలంలో ఉండేదే పురుష సూక్తం. ఈ పురుష సూక్తంలో దేని గురించి మాట్లాడారని అడిగాడు అనుకోండి, వర్ణా సిస్టమ్ గురించి మాట్లాడతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. వర్ణా సిస్టమ్ గురించి ఎక్కడ మాట్లాడారంటే ఋగ్వేదాల్లో మాట్లాడతారు. అదే ఏ సూక్తాలు అంటే పురుష సూక్త, వర్ణ సిస్టమ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వర్ణా సిస్టమ్ ఉందా? లేదు. దేర్ ఈజ్ నో వర్ణా సిస్టమ్. బట్ ద క్యాస్ట్స్ వర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్స్. వాళ్ళు చేసే పనిని ఆధారంగా చేసుకుని వాళ్ళ క్యాస్ట్ అనేది డివైడ్ అయింది అక్కడ. వర్ణ సిస్టమ్ లేదు అక్కడ. సో దాని ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే ఋగ్వేద దగ్గర వచ్చింది. ఓకే, అది కూడా ఎక్కడ వస్తుందంటే 10వ చాప్టర్లో వచ్చింది. ఇదే 10th చాప్టర్లో ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, విశ్వం ఆవిర్భావం గురించి మాట్లాడేది ఇది ఋగ్వేదాలు. రైట్. ఇంకా ఇవి చాప్టర్